హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? తొలి ఏకాదశి విశిష్టత. ప్రతి సంవత్సరం 24 ఏకాదశులు వస్తాయి. అయితే ఆషాఢంలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశిగా పిలుస్తారు. శయనైక ఏకాదశి, హరివాసరం అని, పేలాల పండుగగా కూడా పిలుస్తారు. ఈ పండుగను తొలి పండుగగా జరుపుకోవడం ఆచారం. సాధారణంగా వ్రతం అంటే ఖర్చుతో కూడుకున్నది అనే భావన ఉంటుంది. కానీ ఏకాదశి వ్రతాన్ని ఎటువంటి ఖర్చు ఉండదు. పైగా ఖర్చును తగ్గిస్తుంది, ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. ప్రతి మాసంలో ఏకాదశి వ్రతం ఎలా ఆచరించాలో తెలుసుకుందాం. భారతీయ సంప్రదాయంలో తొలి పండుగగా పిలువబడే తొలి ఏకాదశికి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి. ఒకటి శుక్లపక్షంలో, రెండోది బహుళ కృష్ణపక్షంలో వస్తాయి. ఇక అధిక మాసం వస్తే మరో 2 అధికంగా అంటే 24 ఏకాదశులు వస్తాయి. ప్రతి ఒక్క హిందువు తప్పనిసరిగా ఆచరించాల్సిన వ్రతాలలో ఏకాదశి వ్రతం. క్షీరసాగరంలో శేషతల్పం మీద శయనిస్తాడు. అలా 4 నెలల పాటు ఆయన పడుకొని అక్టోబర్ లేదా నవంబర్ నెలలో వచ్చే ప్రమోదిని ఏకాదశి నాడు తిరిగి మేల్కొంటాడు. చతుర్మాస్య దీక్ష ప్రారంభం. ఆషాఢం నుంచి 4 నెలల్ని చతుర్మాసాలుగా వివరిస్తారు. అంటే ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, కార్తీక మాసం. ఈ 4 నెలలు చాలా పవిత్రమైనది. తొలి ఏకాదశి నుంచి 4 నెలల పాటు చతుర్మాస దీక్షను ఆచరిస్తారు. హిందూ పంచాంగం ప్రకారం ఆషాఢ మాసంలోని తొలి ఏకాదశి లేదా దేవశయని ఏకాదశి తిథి జూలై 16వ తేదీ మంగళవారం రాత్రి 8:33 గంటలకు ప్రారంభమై జూలై 17వ తేదీ బుధవారం రాత్రి 9:02 గంటలకు ముగుస్తుంది. ఉదయ తిథి ప్రకారం ఈ సంవత్సరం తొలి ఏకాదశి వ్రతాన్ని జూలై 17న జరుపుకుంటారు. ఈ రోజున ఏకాదశి వ్రతాన్ని ఆచరించి నియమనిష్టలతో విష్ణువుతో పాటు లక్ష్మీదేవిని పూజిస్తారు. ఇలా చేయడం వల్ల శ్రీహరి అనుగ్రహంతో జీవితంలో సుఖ సంతోషాలు, సిరి సంపదలు కలుగుతాయి. ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశులుగా పిలుస్తారు. దీనికే శయనైక ఏకాదశి అని, హరివాసరం అని, పేలాల పండుగ అని పేరు. పురాణాలను అనుసరించి శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో శేషతల్పం మీద శయనిస్తాడు. ఆ 4 నెలల పాటు ఆయన పడుకొని అక్టోబర్ లేదా నవంబర్ నెలలో వచ్చే ప్రమోదిని ఏకాదశి నాడు మేల్కొంటాడు. చతుర్మాస్య దీక్ష ప్రారంభం. ఆషాఢం నుంచి 4 నెలలు చతుర్మాసాలుగా వివరిస్తారు. అంటే ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, కార్తీక మాసం. ఈ 4 నెలలు చాలా పవిత్రమైనవి. తొలి ఏకాదశి నుంచి 4 నెలల పాటు చతుర్మాస దీక్షను ఆచరిస్తారు. ఈ 4 నెలలు స్వామివారి పాతాళ లోకంలో బలిచక్రవర్తి వద్ద ఉండి కార్తీక పౌర్ణమి నాడు తిరిగి వస్తాడని పురాణ గాథ. ఉత్తరాయణం కంటే దక్షిణాయనంలో పండుగలు, పర్వదినాలు ఎక్కువగా వస్తాయి. వాతావరణంలో మార్పులు అధికంగా సంభవిస్తాయి. కాబట్టి ఈ కాలంలో ఆరోగ్య పరిరక్షణ నియమాలు ఆచరించాలి. అందువల్ల ఈ కాలంలో పెద్దలు వ్రతాలు, పూజలు ఆచరించాలని నిర్దేశించారు. ముఖ్యంగా వర్షాకాలం ప్రారంభమయ్యే ఈ సమయంలో వ్రతం పేరిట అనేక కట్టుబాట్లను మనకు పెద్దలు ఏర్పాటు చేశారు. ఏకాదశి నాడు ఎందుకు ఉపవాసం ఉండాలి? పూర్వం కృతయుగంలో మురాసురుడనే రాక్షసుడు బ్రహ్మవరంతో దేవతలను, ఋషులను హింసించడంతో శ్రీ మహావిష్ణువు అతనితో 1000 ఏళ్ళు పోరాడి అలసిపోయి ఓ గుహలో విశ్రాంతి తీసుకుంటుండగా శ్రీహరి శరీరం నుంచి ఒక కన్య ఆవిర్భవించి రాక్షసుణ్ణి అంతం చేసిందంట. ఇందుకు సంతోషించిన శ్రీ మహావిష్ణువు ఆ కన్యను వరం కోరమనగా తాను విష్ణుప్రియగా లోకం చేత పూజింపబడాలని కోరుకుందట. అప్పటి నుంచి ఆమె ఏకాదశి తిథిగా వ్యవహారంలోకి వచ్చింది. నాటి నుంచి సాధువులు, భక్తజనులు ఏకాదశి వ్రతం ఆచరించి విష్ణు సాయుధ్యం పొందినట్లుగా పురాణాలు చెబుతున్నాయి. అంబరీషుడు, మందత తదితర పురాపురుషులు ఏకాదశి వ్రతాన్ని ఆచరించారు. ఏకాదశి వ్రతం ఎలా చేయాలి? ఏకాదశికి ముందు రోజు అంటే దశమి రోజు రాత్రిపూట భోజనం చేయకూడదు. ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉన్నవారు, ఉద్యోగులు, శ్రామికులు, పిల్లలు, పెద్దలు తేలికపాటి అల్పాహారాన్ని, పండ్లు, పాలు
తీసుకోవాలి. మరుసటి రోజు అంటే ఏకాదశి రోజు ప్రాతకాలం అంటే సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని స్నానం, దైవారాధన, దీపారాధన చేసుకొని తమ తమ కార్యక్రమాలు యథావిధిగా చేసుకోవాలి. మధ్యాహ్నం, సాయంత్రం కూడా ఎటువంటి ఆహారాన్ని తీసుకోవద్దు. అయితే పైన పేర్కొన్న వారు మాత్రం తేలికపాటి అల్పాహారాన్ని మితంగా తీసుకోవాలి. ఉదయం పూట అవకాశం ఉన్నవారు దేవాలయాలు సందర్శన, పూజా స్తోత్ర పారాయణాలు చేయాలి. వీలైతే తప్పక గోపూజ చేయండి. ఏకాదశి రోజు రాత్రి జాగరణ చేయాలి. వీలు కాకుంటే నిద్రపోయే వరకు విష్ణు నామ స్మరణ చేసుకోండి. రాత్రి వేళ విష్ణుమూర్తికి సంబంధించిన భాగవతాన్ని చదువుకోవడం, విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి. మర్నాడు ద్వాదశి పారణ చేయాలి. అంటే ప్రాతకాలంలోనే లేచి యథావిధిగా నిత్య కాలకృత్యాలు, దేవతారాధన చేసుకుని వెంటనే శుచితో చేసిన మహా నైవేద్యాన్ని దేవునికి నైవేద్యంగా సమర్పించి వెంటనే అతిథి ఉంటే వారికి భోజనం పెట్టి మీరు భోజనం చేయాలి. అతిథి లేకుంటే కొంత అన్నాన్ని బలిబుక్కుల కింద కనిపించని జీవరాశికి ఇంటి బయట ఒక ముద్ద పెట్టి వచ్చి భోజనం చేయాలి. తొలి ఏకాదశి శివుడికి, అమ్మవారికి, వెంకటేశ్వర స్వామి చాలా ప్రీతికరం. ఏకాదశి విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైనది కనుక ఈ రోజున ఈ దీక్షను ఆచరిస్తే శివకేశవులతో పాటు అమ్మ అనుగ్రహం లభిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ముందుగా మీకు, మీ కుటుంబ సభ్యులకు తొలి ఏకాదశి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.